లేదు, అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు. దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది. దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము. ఆయన 24th వరకు టైం అడిగారు. మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ హిమ్ ఈ వెంట్ దేర్. దానికి మేము పర్సే మేము అగేన్స్ట్ చూపించలేము. కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు. కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకుంటాం అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. No, it has honorable court has given him time till 24th. We have to respect the court order. We'll again give a notice. మేము కూడా కోర్టు వారిని అడుగుతాము, అది ఒకవేళ అంతకన్నా ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి. నోటీస్ ఇచ్చాము. ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది. విల్ డూ ఇట్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ టైమ్. సర్టన్లీ విల్ ఫాలో ద ప్రాసెస్. No, there's no delay in that. ఆయన దగ్గర ఉన్న గన్స్ ఏవి కూడా రాచకొండలో లేవు. ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు. వేరే ప్లేసెస్లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరెండర్ డిపాజిట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆయన ఎక్కడైనా చేయొచ్చు అనేది మేము నోటీస్ ఇచ్చాము ఆయనకు. మాకు దృష్టిలో 2 ఉన్నాయి. బికాజ్ దోస్ గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ. సో మాకున్న ఇన్ఫర్మేషన్ 2 ఉన్నాయి. విల్ సర్టన్లీ డిపాజిట్ దోస్ గన్స్. మీరు చెప్పిన ఒకటి డిబిబిఎల్ ఒకటి ఉంది, ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ పిస్టల్ ఏదో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇష్యూడ్ బై అస్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వీ కేమ్ టు నో దట్ దీస్ 2 లైసెన్స్డ్ వెపన్స్ ఆర్ విత్ హిమ్ అని. మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టంలో ఉంది అది 126 BNSSలో. ఇఫ్ వాంట్స్ ఫర్ సమ్ టైమ్ అది మెరిట్స్ పైన చూస్తాం. లేకపోతే దాని డ్యూ కోర్స్లో వారెంట్ కూడా ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కంప్లైంట్ అంటే కలిసాడు ఆయన. ఓకే, దిస్ ఈజ్ ఆయన పర్సనల్ కెపాసిటీలో వెళ్ళాడు. ఇది పోలీస్ ఇన్ఫర్మేషన్ కానీ పోలీస్ పర్మిషన్ కానీ లేదు. బికాజ్ ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఆయన హిమ్సెల్ఫ్ ఇన్ హాస్పిటల్. ఆ సిచ్యువేషన్లో ఆయన పర్సనల్ కాల్ ఆయన వెళ్ళారు. దీని గురించి చాలా ఎక్కువగా నేను ఐ డోంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్. విల్ సర్టన్లీ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా.